ఎంత ఫలం చేకూర్చిందో మీకు తెలుసు. రాజమండ్రిలో చంద్రబాబు గారిని మనకి పొలిటికల్గా విభేదాలు ఉండొచ్చు, మూల లక్షణం అన్యాయాన్ని ఎదుర్కోవటం మూల లక్షణం. దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న మనం మేనిఫెస్టో విడుదల చేశాం. 2 సార్లు మీకోసమే ఆ తపన. విద్యా దీవెన వేయలేదు అలాంటి చేతగారి ప్రభుత్వం. దానికి బాయ్ బాయ్ వైసీపీ చెప్పారు. ఇంకెంత 11 రోజులు 12 రోజులు అంతే. అక్కడ చిరంజీవి గారి ఫోటోలు పెట్టారు. అక్కడ చిరంజీవి గారి అభిమానులు కూడా చెప్తున్నారు, మన నాయకుడికి మన అంబేద్కర్ కోనసీమ జిల్లాని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పథకాలు తీసేశారు. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 27 పథకాలు తీసేశారు. మనకి సరిగ్గా ఇందాక చెప్తున్నారు, విద్యా దీవెన సరిగ్గా అందించలేదు. కానీ మనం 5 రీచుల నుంచి కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లగా ఈ 4 రీచుల నుంచి జగన్కి 10 కోట్ల రూపాయలు ప్రతి నెల వెళ్ళిపోయింది. మీకేమో ఖర్చు పెట్టాక డబ్బులు, జగన్కి ఏమో నెలకి 10 కోట్లు మన 4 రీచుల నుంచే. మళ్ళీ అదే డబ్బుతో మీ ఓట్లు కొంటా ఉన్నారు. నిన్న విడుదల చేసిన దాంట్లో నేను పోరాటం మొదలుపెట్టిందే భవన నిర్మాణ కార్మికులు, మాకు ఇసుక దొరకట్లేదు, మీ కుటుంబాలు చచ్చిపోతున్నాయి, 40 మంది చనిపోతే రోడ్ల మీదకి వచ్చాం వైజాగ్లో. వారి కోసం అందరి సామాన్యులందరికీ అందుబాటులో ఉండేలాగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం మేనిఫెస్టోలో.